కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ నగరంలో మైనర్లు వాహనాలు నడపకుండా నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నామని కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ తెలిపారు. సోమవారం ఆయన కేసీసీ న్యూస్ తో మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ఇచ్చినట్లయితే మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతిరోజు కూడా మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మన లాండ్ ఆర్డర్ పోలీసు వారు మేము కలిసి మన స్కూల్స్ అండ్ కాలేజెస్ జోన్లో ఎవరైతే విద్యార్థులు ఇలాగ తల్లిదండ్రులు చెప్పుకోకుండా బైక్స్ వేసుకుని స్కూల్స్కి కాలేజ్కి వస్తున్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి స్పెషల్ కౌన్సిలింగ్ పెడుతున్నాం. దయచేసి తల్లిదండ్రులకి అందరికి కూడా విన్నపము, మీ యొక్క పిల్లలు రోజు ఏ విధంగా నడుస్తున్నారనేది కూడా మీరు గమనించుకోవాలి. రోడ్డు మీదకు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదైనా వాహనం వాడుతున్నాడా లేదా అనేది కూడా ఒకసారి గమనించుకోండి. 18 సంవత్సరాలు పూర్తయితేనే కానీ వీరికి లైసెన్స్ రాదని మీకు తెలుసు. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళకి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వాళ్ళకి సరైన నైపుణ్యం లేక లైసెన్స్ లేక రోడ్డు మీదకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. మీరు కష్టపడేదే మీ పిల్లల కోసం. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మైనర్లకి వెహికల్స్ ఇవ్వకుండా వారు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి మీ యొక్క పిల్లలు నేర్చుకుంటారు. ప్రతి వారు ద్విచక్ర వాహనం దూరేవారు కంపల్సరిగా హెల్మెట్ ధరించి రోడ్డు మీద ప్రయాణించినట్లయితే మీకు మీ కుటుంబానికి చాలా రక్షగా ఉంటుంది. మీ మీద మీ కుటుంబం ఆధారపడిందని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కారు తోలేవారు కంపల్సరిగా సీట్ బెల్ట్ ధరించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ నెగ్లిజెన్స్గా కాకుండా స్లోగా స్మూత్గా వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ని పర్మిట్స్ని నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే తాగి తోలడం కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం కానీ ట్రిపుల్ రైడింగ్ ఎక్కించుకుని వెళ్ళడం కానీ ఇటువంటివన్నీ కూడా చేయకోకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం.